నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ని డిపిఓఆర్ విక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. వీరు కాకినాడ డిపిఓగా పనిచేస్తూ బదిలీపై పశ్చిమ గోదావరి డిపిఓగా విధుల్లో జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు పనిచేసిన జీవీకే మల్లికార్జునరావు బదిలీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు డ్వామా ఏపీడీగా బదిలీపై వెళ్లారు. రైతుల ప్రయోజనాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైస్ మిల్లుల నుండి రైతు భరోసా కేంద్రానికి పంపవలసిన గోనె సంచులు, రైతులకు ఇవ్వాల్సిన గోనె సంచులు, రైతు భరోసా కేంద్రంలో గోనె సంచుల నిల్వలపై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2023-24 పంట కాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను, చెల్లించవలసిన బకాయిల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, డిఎస్ఓ ఎస్ సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు, ఏఎస్ఓ ఎం రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం కలెక్టరేట్లోని జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ పీడీగా పనిచేసిన డాక్టర్ ఆర్సి ఆనంద్ కుమార్ కృష్ణా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా బదిలీ అయ్యారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కానాల సంగీత్ మాధుర్ కు గృహ నిర్మాణ శాఖ ఈఈ బి వెంకటరమణ, డిఈలు జి పిచ్చయ్య, పి శివరామరాజు, సహాయ ఇంజనీర్లు, సిబ్బంది ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో పథకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని క్రీడాకారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందరెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలపై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు జిల్లా నుండి వెళ్లే క్రీడాకారులకు ముందస్తుగా ఏర్పాట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి 10 జట్లు రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో మొదలైన 5 రకాల క్రీడలకు పురుషుల నుండి 5 టీములు, మహిళల నుండి 5 టీములు, మొత్తం 114 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 9వ తేదీన ఈ కార్యక్రమంలో డిఎస్ఓ డిఎం రాజేష్, కోచ్ చీఫ్ డాక్టర్ ఎం దుర్గారావు, డిప్యూటీ తహసీల్దార్ గ్రంథి పవర్, వివిధ క్రీడాకారులకు సంబంధించిన టీం లీడర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జిల్లాకు చెందిన 2024 సంవత్సరం హౌసింగ్ సహాయ ఇంజనీర్ల డైరీని ఆవిష్కరణ చేసినట్లు జిల్లా హౌసింగ్ అధికారి జి పరశురాం వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లోని స్థానిక జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సహాయక ఇంజనీర్, జనరల్ సెక్రటరీ, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ యూనియన్ బివివి సత్యనారాయణమూర్తి, సహాయ ఇంజనీర్ కెఎస్ చక్రవర్తి, ఎన్ఆర్వి శ్రీకాంత్, ఎస్ఆర్ఎస్ శ్రీనివాస్, ఏవి రామారావు, డిఎస్ చాంబర్లన్, ఏ వెంకట్రావు తదితర సహాయక ఇంజనీర్లు, హౌసింగ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో 30 మంది విద్యార్థులతో క్లబ్ ను ఏర్పాటు చేశారు. సమాజ సేవ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడంపై క్లబ్ పాలకుల అధికారి కృష్ణ వివరించారు. క్లబ్ అధ్యక్షుడు సింగులూరు చంద్రశేఖర్, దాసం బాబ్జీ, యాతన్ రాంబాబు, వద్దిరెడ్డి శివ, పట్నాల వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ శర్మ, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టర్ సూపర్వైజర్ ఎం శ్రీదేవి అన్నారు. మంగళవారం అత్తిలి మండలం గుమ్మంపాడు 2 అంగన్వాడీ కేంద్రంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వరాదని, సెల్ ఫోన్ల వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే చెడు ప్రభావం ఉందని అన్నారు. బాల్య వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు. శరీర ఎదుగుదలకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై అవగాహన కల్పించారు. మనం తినే ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూడాలని అన్నారు. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను ఎదగనిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అనే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త బి రాజకుమారి, సహాయకురాలు పి చిట్టి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అత్తిలి మండలం తిరుపతిపురం సెక్టర్ వర్గేడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కిషోర్ బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆడపిల్లలకు పోషణ, విద్య, ఆరోగ్యం, మానసిక ధైర్యం, లింగ వివక్ష, పోషక తదితర అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సిహెచ్ బేబీ, కె మీనా కుమారి, వై శ్రీదేవి, జి సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
రైలింగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నయారా పెట్రోల్ బంక్ యజమాని రావూరి వెంకట సత్యనారాయణ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వంక రాజకుమారి క్యాంపును ప్రారంభించారు. ఆర్ఆర్ లయన్స్ కంటి ఆసుపత్రి వారు వైద్య పరీక్షలు జరిపారు. క్లబ్ అధ్యక్షుడు హెచ్విఎస్ఎస్ రామారావు, కార్యదర్శి కెఎన్ మూర్తి, కోశాధికారి ఎంవి కామేశ్వరరావు, సిరిగిరెడ్డి వెంకటేశ్వరరావు, ఎం భాస్కరరావు, ఏ సత్యరాజు, చొప్పర్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏసీ లేదు గమ్ము తెలుసు. फोटो कर दिए ర్యాలింగ్ లయన్స్ క్లబ్ వారు దాత రావూరి సత్యనారాయణ వారి సహకారంతో ర్యాలింగ్ లయన్స్ క్లబ్ వారు ఇక్కడ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 34-35 మంది చూపించుకోవడం జరిగింది. ఒక 150 మంది దాకా వస్తారని ఎక్స్పెక్టేషన్ జరుగుతుంది. ర్యాలింగ్ లయన్స్ క్లబ్ ఒక 5 నెలల క్రితం ఫామ్ చేయటం జరిగింది. ఈ 5 నెలల్లో కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా స్పీడ్గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఇప్పటివరకు కూడా 7 ఇలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా డెంటల్ క్యాంప్ కానీ, అట్లాగే బ్లడ్ డయాబెటిక్ క్యాంపు, థైరాయిడ్ క్యాంప్స్ ఇవన్నీ కూడా చేసి సంక్రాంతి సంబరాలు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళ టీం అందరినీ, లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ క్లబ్ ఫార్మేషన్ ముందు మేము కూడా లిటిల్ బిట్ ఇన్వాల్వ్ అయినందుకు కూడా మేము కూడా చాలా సంతోషిస్తూ వారిని అభినందిస్తూ ముందు మరింత మంచి కార్యక్రమాలు చేయాలని వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆశా వర్కర్స్ కు కనీస వేతనం, గ్రూప్ ఇన్సూరెన్స్, సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సంక్షేమ పథకాలు అమలుకై ఈ నెల 8వ తేదీన జరిగే చలో విజయవాడ విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వేల్పూరు రైలింగి సిఐటియు ఆధ్వర్యంలో చలో విజయవాడ కరపత్రం ఆవిష్కరణ మరియు నిరసన వినతి పత్రం అందజేశారు. ఆశాలకు కనీస వేతనం ఇవ్వాలని, 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ను ఆశాలుగా మార్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆశాలపై పరిభారం పెరిగిందని అన్నారు. 10,000 పేరుతో 24 గంటలు చాకరీ చేయిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో నెలకు 3 నుండి 4,000 వరకు ఖర్చులు అవుతాయని అన్నారు. అధికారికంగా 4 యాప్లు, అనధికారికంగా 10 యాప్లతో భారంగా మారిందని అన్నారు. ఆన్లైన్ వర్క్ తో పాటు 26 రకాల రికార్డ్స్ రాయాలని హింసిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గారా రంగారావు, జి వాణి, లలిత, లావణ్య, ఝాన్సీ, కేఎన్కే లక్ష్మి, రత్నకుమారి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి జగనన్న ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తణుకు తెలుగు రాజవారి స్ట్రీట్ లో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటికి విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేస్తుందని అన్నారు. సిపిఎం కులం, మతం, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం కృషి చేస్తుందని అన్నారు. గడిచిన 75 సంవత్సరాల తర్వాత కూడా నేటికి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి వంటివి అందని ద్రాక్షలా మారిందని అన్నారు. జగన్ ఇంటికి ప్రభుత్వం ఇస్తున్న సహాయం చాలక లబ్ధిదారులు భారీ వడ్డీలకు అప్పులు చేసి అప్పుల బారిన పడుతున్నారని అన్నారు. పాలకులకు ప్రజలపై భారాలు వేయటం తప్ప సమస్యల పరిష్కారం చేయటం లేదని అన్నారు. ఈ కార్యక్రమంపై సిపిఎం నాయకులు అడ్డగర్ల అజయ్ కుమారి, గారా రంగారావు, గుబ్బల గోపి, ఎం గోవిందరాజు, కె సాయిబాబు, పి రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తగిన నిద్ర, విశ్రాంతి, మంచి ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యమని గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ సత్యలక్ష్మి అన్నారు. తణుకు ఆర్టీసీ డిపో గ్యారేజ్ ఆవరణలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షతన భద్రతపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తన్నీరు పున్నయ్య, సూపరింటెండెంట్ వెన్న రమణమూర్తి, సీనియర్ అసిస్టెంట్ కొత్తలంక శేఖర్, ఆయిల్ డీసీ మహమ్మద్ అలీ, గారేజ్ ఇన్ఛార్జ్ ప్రసాద్, డిఎంఈ షేక్ లాల్, ఎస్డిఐ కళ్యాణ్ రాజ్,
ఏడీసీ రామకృష్ణ, యామిని, అరుణ, డిపో మేనేజర్స్, డిపో సూపర్వైజర్స్, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. పర్ 1 lakh పాపులేషన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పి మాకు సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రీజన్స్ ఏమైనా అవ్వచ్చు, కానీ మన డ్రైవర్ సైడ్ నుంచి కానీ మెకానిక్ సైడ్ నుంచి కానీ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి హెల్త్ పరంగా అనేది మాకు చెప్పారు. హెల్త్ అంటే ఓన్లీ ఫుడ్, స్లీప్ అదే కాదు, మానసికంగా కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా ఉన్న డ్రైవర్స్నే తీసుకుంటాము అని సార్ చెప్పారు. కానీ ఎక్కడొక్కడ మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీసేది ఏంటంటే ఎదురుగా ఆపోజిట్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ కూడా మనకి ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. ఇంకొకటి నార్మల్ హెల్త్ పరంగా ఏమేమి విషయాలు తీసుకోవాలి అంటే ఫస్ట్ స్లీప్, నిద్రలేమి చాలా ఎక్కువ. ఈ దైనందిన జీవితంలో మనకి నిద్రలేమి అనేది స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఎటు సైడ్ నుంచి చూసుకున్నా ఏ ప్రొఫెషన్లో అయినా కానీ. అది ఒక ఆర్టీసీ డ్రైవర్కి ఒక 60 మంది ప్రయాణికులు తీసుకెళ్తున్నారు, చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళకు ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే రెస్ట్, నిద్రలేమి అంటే మనిషి అయినా ఎంతసేపు పడుకోవాలి అనేది మనం చూస్తే కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అనేది చాలా అవసరం. రేలంగి, అత్తిలి, మంచిలి, పెనుమంట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్స్ అయిన డాక్టర్ బంగారు రవి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ కిరణ్, డాక్టర్ లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ ఆషాఢ సమీక్ష సమావేశంలో తణుకు వెక్టర్ బోర్డ్ డిసీజెస్ కంట్రోల్ సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కీటక జనిత వ్యాధులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో ఫీవర్ కేసులను గుర్తించి విలేజ్ హెల్త్ క్లినిక్ రెఫర్ చేయడం, దోమ పుట్టుకకు చెక్ పెట్టే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రామాణికంగా ప్రజలు పాటించేలా తెలియజేయడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఆరోగ్య కార్యదర్శులు మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్ ను గుర్తించి వెక్టర్ కంట్రోల్ హ్యాక్సిన్ లో అప్లోడ్ చేసి శానిటేషన్ సెక్రటరీలతో సమన్వయంతో పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. తణుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా డి శ్రీలలిత విధుల్లో చేరారు. వీరు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఎంపీడీఓగా పనిచేస్తూ బదిలీపై తణుకు ఎంపీడీఓగా బదిలీపై వచ్చారు. తణుకు నియోజకవర్గం ఎరగవరం మండలం రేలంగి గ్రామం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావుని మర్యాదపూర్వకంగా కలిసి రామచంద్రరావుని శాలువాతో సత్కరించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.